దేవరా హిందీ అడ్వాన్స్ బుకింగ్స్ అప్డేట్. తీవ్రంగా నిరాశపరిచిన దేవరా హిందీ అడ్వాన్స్ బుకింగ్. 10 సంవత్సరాల క్రితం వచ్చిన 'రామ్ చరణ్' తుఫాన్‌ని కూడా దాటలేకపోయిందట. ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ చిత్రం 'దేవర' కాసేపట్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి మనకందరికీ తెలిసిందే. 6 ఏళ్ల పాటు అభిమానుల ఎదురుచూపులు తగ్గట్టుగా డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమాని తీశాడా లేదా అని అభిమానులు టెన్షన్‌తో ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌కి అభిమానులు చాలా సంతృప్తి చెందారు. దానికి తగ్గట్టుగానే అడ్వాన్స్ బుకింగ్‌లు కూడా జరిగాయి. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఈ చిత్రానికి మొదటి రోజు రూ. 70 కోట్ల గ్రాస్ వసూలు వచ్చాయట. సీడెడ్‌లో అయితే RRR రికార్డ్స్‌ని అనేక సెంటర్స్‌లో బద్దలు కొట్టే ఛాన్స్ ఉందని అంటున్నారు. అలాగే నార్త్ అమెరికాలో ఈ సినిమా ఇప్పటివరకు కేవలం ప్రీమియర్ షో నుండి $3 మిలియన్ గ్రాస్ వసూళ్లు వస్తాయట. 'కల్కి', RRR చిత్రాల తర్వాత మళ్లీ ఈ చిత్రానికి అలాంటి వసూళ్లు వచ్చాయి. కానీ బెంగళూరు, చెన్నై వంటి ప్రాంతాలలో యావరేజ్ అడ్వాన్స్ బుకింగ్స్ ఈ చిత్రానికి నమోదయ్యాయి. ఇదంతా పక్కన పెడితే RRR చిత్రం తర్వాత బాలీవుడ్లో ఎన్టీఆర్ క్రేజ్ బాగా పెరిగిందని అభిమానులు అనుకునేవారు. బాలీవుడ్లో మా హీరో ప్రభాస్ కంటే పెద్ద స్టార్ కావాలంటే దేవరాకి చూసుకోండి అంటూ సోషల్ మీడియాలో ఛాలెంజ్ కూడా విసిరేవారు. కానీ బాలీవుడ్లో ప్రభాస్‌ని మించిన టాలీవుడ్ స్టార్ మరొకరు లేరని నిరూపితమైంది. బుక్ మై షో యాప్‌లో జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ ప్రకారం ఈ సినిమాకి బాలీవుడ్లో ₹1 కోటి గ్రాస్ వసూళ్లు కూడా రాలేదట. ఈ సినిమాకి అక్కడ డీసెంట్ స్థాయి ఓపెనింగ్ రావాలంటే ఖచ్చితంగా బీభత్సమైన పాజిటివ్ టాక్ రావాల్సిన అవసరం ఉందని అంటున్నారు. 'కల్కి', 'సలార్' ఓపెనింగ్ వసూళ్లకు బాలీవుడ్లో ఈ చిత్రం దరిదాపుల్లోకి కూడా వెళ్లలేదు అనే విషయం అందరికీ అర్థమవుతుంది. కానీ కనీసం 'రాధేశ్యామ్', 'జంజీర్', 'లైగర్', 'పుష్ప' చిత్రాల ఓపెనింగ్స్ వసూళ్లను అయినా దాటుతుందా లేదా అనే అనుమానం ట్రేడ్ వర్గాలలో కలిగింది. 2013వ సంవత్సరంలో రామ్ చరణ్ బాలీవుడ్లోకి 'జంజీర్' చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చాడు. తెలుగులో ఈ సినిమాకి 'తుఫాన్'గా డబ్ చేసి విడుదల చేశారు. 2 భాషల్లో పెద్ద ఫ్లాప్ అయింది. కానీ ఓపెనింగ్స్ మాత్రం పర్వాలేదు అనిపించింది. ముఖ్యంగా బాలీవుడ్లో ఈ చిత్రానికి ₹3 కోట్లకు పైగా నెట్ వసూళ్లు వచ్చాయి. కానీ దేవరాకి ఫ్లాప్ టాక్ వస్తే ₹2 కోట్ల నెట్ వసూళ్లు రావడం కూడా కష్టమే అని అంటున్నారు. మరి ఇందులో ఏది నిజం అవుతుందో తెలియాలంటే రేపు సాయంత్రం వరకు ఆగాల్సిందే మరి.